కుల నిర్మూలన భారతదేశానికి అప్లై చేయాలి అనే బలంగా మీరు కాంక్షించినట్లుగానే కమ్యూనిస్టు పార్టీలో ఉన్నవారు వాళ్ళు కులము బ్రాహ్మణో కమ్మనో రెడ్డి అయి ఉండవచ్చు, కానీ వాళ్ళు దళితుల కోసమే పనిచేసిన వాళ్ళు కదా, వాళ్ళు దళితులకు చనిపోయిన ఒక బలమైన ఆర్గ్యుమెంట్ ఉన్నది. దీనికి మీ సమాధానం? చనిపోవటం వేరు, ఒక కాజులో రైట్ పాయింట్ కోసం చనిపోతే ఆ మరణం వ్యర్థమైపోద్ది. ఇప్పుడు రైతాంగ పోరాటంలో కూడా భూస్వాముల మీద చల్లపల్లి జమీందారు మీద పోరాటం చేసి భూములు వీళ్ళకే వచ్చినాయి, అన్ని జమీందారు భూములు వీళ్ళకే వచ్చినాయి. వీళ్ళకంటే 5 కులాలు వ్యవసాయం. అలాగా పేదవాడిగా ఉండిపోయాడు. మొదటి నుంచి కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి పార్టీలో క్యాస్ట్ ఉంది. ఎందులో నుంచి వచ్చిన నాయకుడు ఎందులో నుంచి వచ్చినా అతని క్యాస్ట్ ఉంది. అవును. నంబూద్రిపాదు, డాంగే అందరికీ క్యాస్ట్ ఉందని అంబేద్కర్ చెప్పాడు. అందుకే వాళ్ళు దాటేశారు. క్యాస్ట్ ప్రధానమైన వైరుధ్యం కాదు అని దాటేశారు అని అంబేద్కర్ చెప్పాడు. ఎందువల్ల దాటేసినట్లు వాళ్ళు? అదే క్యాస్ట్ అంటే బ్రాహ్మిన్స్ మీద పడతారు కదా, బ్రాహ్మణిజం మీద యుద్ధం జరుగుతుంది కదా. క్యాస్ట్ అంటే మెయిన్ క్యాస్ట్ అదే కదా, అది మేము చేసాం. బ్రాహ్మణవాదం, బ్రాహ్మణ ఆధిపత్యం మీద యుద్ధం చేశాం. అందువల్ల దళిత ఉద్యమం వచ్చినాక 2-3 మార్పులు వచ్చినాయి. ఒకటి క్యాస్ట్, 2 రిలిజియన్, 3 ఆల్టర్నేటివ్స్ ఏంటి. ఇప్పుడు బ్రాహ్మణుల గురించే రాశారని విశ్వనాథ సత్యనారాయణ కావచ్చు, శ్రీశ్రీ కూడా యజ్ఞోపవీతాన్ని వైపులవ్య గీతాన్ని నేను హరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అంటే పదాలు అవే ఫ్లో. కానీ దళితుడు మామూలోడు రాసినా కూడా వాడి పదాలతో రాశాడు. ఎట్లా? ఉదాహరణ చెప్పండి, ఎట్లా రాసిండు? ఒకటి చెప్పండి, మీకు నచ్చిన కవి మీరు రాసిన దాంట్లో చెప్పండి. నేను నల్లని దానను, నా చర్మటి చినుకులతో భూమి పురుడు పులకిస్తున్నాడు, నాగేటి చాళ్ళలోనే చల్లిన విత్తులు నా పాదాల ఎరుపుతో మొలకెత్తుతున్నాయి. కాంట్రాస్ట్, నల్లని స్త్రీ హీరోయిన్ని, నల్లని వాడు గుర్తింపబడ్డాడు, కొండ గుర్తింపబడింది, తట్ట గుర్తింపబడింది, సముద్రపు చేప, వల, అల అన్నీ గుర్తింపబడ్డాయి. అంతకుముందు అయ్యేం కవిత్వాలు లేవు. ఎందుకు చూసారుగా, కర్రు నాగలి రంపం గుడ్డలి సమస్త వృత్తులు శ్రమకు చిహ్నాలని ఆయన కూడా అన్నాడు కదా. అది కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో ఆఫ్ లండన్ మేనిఫెస్టోకి అనువాదం. అది సొంతగా ఆయన శ్రీశ్రీ గారు సొంతగా కవిగా ఆయన పోయమ్స్ రాయలా, పెద్దానికి అనువాదం కింద పెట్టాడు. ఈ పొలాలన్నీ అలా అది ఆయనది కాదు, లండన్ మేనిఫెస్టో. అప్పటికి లండన్ మేనిఫెస్టోలో కార్మిక ఉద్యమం ఉంది. అప్పుడు ఆ కార్మిక ఉద్యమం ఇంపాక్ట్ పొలాలన్నీ అలాదుని ఇలా తలంలో హేమం పిండగా జగానికి అంతా సౌఖ్యం నిండుగా బలం ధరిత్రికి బలిగా ఉంచే కర్షక వీరుల కాయం నిండా గలగల ఉనికి, అది ఇంపాక్ట్ తీసుకున్నాడు. శైలి ఇంది, శైలి కూడా ఇంది కాదు. బాల రసాల మెదిపిక పాలి పాలిటి అమరసాలము కేలి అని వశ్చరిత్ర నుంచి తీసుకున్నానని చెప్పాడు. వశ్చరిత్రలో వృషభ గతి రగడ అని ఉంది, అవి గిరిజనులు పాడతారు పాటలు. అందులో హీరోయిన్ గిరిక ఆమె ట్రైబల్ అమ్మని. వాళ్ళ సాంగ్స్ నుంచి భట్టుమూర్తి శూద్రుడు ఆయన తెచ్చిందని నేను అంటే శ్రీశ్రీలో గొప్పతనం ఏంటంటే ఉన్నదన్నట్టు చెప్తాడు. ఇది నాది కాదు. ఒక్క పోయం కూడా ఆయన సొంతం రాయాలి. ఒక్క జనార్దన్ ఆయన ఫ్రెండ్ చనిపోయిన దాని మీద తప్ప పోయమ్స్ అన్నీ అనువాదమే కింద రాశాడు.
ఫలానా పోయం నుంచి తీసుకున్నాను అని మహాకవి కాదంట్లా, కవిత్వీకరించాడు. మహాకవే, కవిత్వంలో మహాకవే. గుర్రం జాషువా ఆయన సామాజిక సమస్య తీసుకున్నాడు. అంటే గబ్బిలో ఈ దళితుడిని హీరో చేశాడు. ఒక పద్యం, చిక్కిన కాల్చే తనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కిడి పోతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నలు దిక్కులు కలిగిన లోకమున దిక్కరి ఉన్న అరుంధతి సుతుండొక్కడ జన్మమెత్తే భరతోర్ వరకు కడగొట్టు పెట్టడే. అంటే చిక్కిన కాస్తే తనివి చెందు అమాయకుడు అంటే భూమి కావాలని కానీ ఏ రోజు పోక ఆ రోజు. ఇప్పటికీ అది నడుస్తుంది కదా. అవును, ఏ పూట కాబట్టి కరెక్టే. అదే రెండు పార్శ్వాలు, కవులే. కానీ ఆయన సోషల్ ఇష్యూలో దళితుడి మీద ఒక పోయం కూడా రాయలే. ఎవరు? శ్రీశ్రీ. దళితుడి మీద గుర్రం జాషువాకు ఆధునికత, గుర్రం జాషువాకు అడ్వాన్స్ వర్షన్ కత్తి పద్మారావు గారు అంటే మీరు అంగీకరిస్తారా? సాహిత్యంలో, వచన కవిత్వంలో గుర్రం జాషువా ప్రభావం ఉంది. అంటే ఆయన పలుకుబడి వేరు, మాది వేరు. మేము కోస్తా నుంచి వచ్చాము, ఆయన కొండ, వినుకొండ, అడవి నుంచి వచ్చాడు. ఆయన మీద సినిమా కూడా కొంత రాశాను నేను. అంత గుంటూరే కదా మీరు అందరిది? అది పడమట, అంటే అటు కొండ మీద. పల్నాడు వైపా? వినుకొండ, మాది కోస్తా. మా దగ్గర బెస్తలు, కుమ్మరులు, సాలీలు, పేదలు, ఇటు ఈ కోస్తా అంతా ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆయన పక్షులు, కొండకి అడవి కొండ, ఒక చిన్న ఏరు, ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఇది తీసుకున్నా, చిన్నప్పుడు పుట్టిన. అదే వాతావరణంలో ఉంటే సహజంగా నా ప్రభావం ఉంటుంది. కానీ మీరు జాన్ డ్యూయి గురించి ఒక పెద్ద గ్రంథం రాశారు. అంబేద్కర్కు ఎట్లా ఆయన డెమోక్రసీని, తర్వాత భారతదేశాన్ని అర్థం చేసుకోవడం, డెమోక్రసీలో ఉన్న సోల్ని అర్థం చేసుకోవడం అన్నదాన్ని మీరు ఒక గ్రంథం రాశారు, చదివినది. కార్ల్ మార్క్స్ మీకు ఎందుకు దాన్ని మీరు ఆవహించుకోలేకపోయారు? కారణం ఏమై ఉండొచ్చు అని. కార్ల్ మార్క్స్ని బాగా చదివాం, ఆయన లైఫ్ మీద కూడా రాశాను. ఇది మన దీనిలో వ్యక్తిత్వ నిర్మాణం 4లో ఆయన ఇంపాక్ట్ కూడా లైఫ్ మీద కూడా ఉంది. అంటే రాయటం, వలసలు వెళ్ళటం. ఇప్పుడు హైదరాబాద్ వలస వచ్చాం కదా, మేము కూడా విజయవాడ వలస వెళ్ళాం. ఆయన కూడా లండన్ వలస వచ్చాడు కదా. అలాగే లండన్ లైబ్రరీ ఆయన చదివాడు, నేను చదివాను. ఆయన ఫ్యామిలీని పోగొట్టుకోకుండా ఉంటాం. స్వర్ణకుమారి పిల్లలు కూడా, ఆయన కూడా ఫ్యామిలీ టీంని దాటలేకపోయాడు. ఫ్రెండ్ ఫ్రెడరిక్ ఏంగిల్స్, ఆ ఇంపాక్ట్ ఉంది. మొదట్లో అదే ఎక్కువ చదివాం కదా. సిద్ధాంతం వచ్చేలాకే మరి అంబేద్కర్ అంటే వర్గ పోరాటం కరెక్ట్ కాదు. భారతదేశంలో కుల వైరుధ్యం ఉంది. అంటే లోతుగా కావాలంటే చిన్నగా వస్తుంది.